Hello friends, welcome back to my YouTube channel. So today ఈరోజు నేను ఏమేమి క్రోషే చేశాను చూపిస్తాను. ఓకే, నేను ఫస్ట్లో ఏమేమి చేశాను, ఇప్పుడు రీసెంట్గా ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే మీరు ఇంతకుముందు వ్లాగ్లో చూసుంటారు ఈ క్యూట్ లిటిల్ బన్నీ కదా, ఇది నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ దిస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, ఐ లవ్ ఇట్. ఇట్లా స్వింగ్ అవుతుంది. ఐ లైక్ దిస్. అండ్ దాని తర్వాత అంటే నేను ఇది ఫస్ట్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నవి చూపిస్తున్నాను. ఓకే, ఇది ఇంకోటి చూడండి, ఆ పెంగ్విన్. నేను యాక్చువల్లీ అంత మంచిగా చెయ్యలే, మా అక్క చేసిందనమాట. ఇంకా క్యూట్గా ఉండే అనమాట. ఇది అంత లేదు, ఇది కొంచెం ఇక్కడ మిస్ అయింది, అది కొంచెం ప్రాబ్లం అయిందిలే. అప్పుడు నేను నేర్చుకునేట. బాగుంది కదా ఇది. ఓకే, బాగానే ఉంది. ఆ క్యూట్ లిటిల్ పెంగ్విన్ అంతే. నెక్స్ట్ చూసేద్దాము. గ్రానీ స్క్వేర్ బ్యాగ్. ఇట్ లుక్స్ వెరీ గుడ్ రైట్. నాకైతే ఇది మస్తు నచ్చింది ఏమన్నా కానీ. ఇంకా యాక్చువల్లీ చైన్ కూడా వేసిన. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను. సో గైస్, ఇట్లా చూడండి ఎంత బాగుంది కదా. ఇట్లా వేసుకున్నా చాలా బాగుంది కదా. ఇదిగో ఇట్లా ఇక్కడ మంచిగా పెద్దగా వచ్చింది బ్యాగ్. చాలా బాగుంది నిజంగా. నేనే నమ్మలేకపోతున్నా ఇంత మంచి బ్యాగ్ నేనే వేసింది. సో ఇంకోటి నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి తెలుసా, నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ నిజంగా. ఏంటి ఇవాళ మీకు కళ్ళు మూసుకొని. ఓకే, అంటే జస్ట్ ఫర్ సర్ప్రైజ్. ఇట్స్ అ నైస్ టీ-షర్ట్ ఫర్ మీ. చూడండి, ఇట్స్ అ నైస్ టీ-షర్ట్. ఐ కాంట్ వేర్ ఇట్ నౌ. అంటే ఇప్పుడు సమ్మర్ కదా ఒక్కసారి, సో ఐ కాంట్ వేర్ ఇట్. నేను చలికాలం వేసుకుంటా. పింక్ ఇంకా లావెండర్ కలర్ బాగుంది కదా. యాక్చువల్లీ ఇది నాకు చాలా రోజులు టైం పట్టిందనమాట ఇది చెయ్యడానికి. బాగుంది కదా, బాగుంది కదా. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటో చెప్పాలా, ఇదొక క్యూట్ నైస్ పౌచ్. యాక్చువల్లీ దీనికి థ్రెడ్ ఉండాలి. నేను థ్రెడ్ తయారు చెయ్యాలి, ఎందుకంటే కొంచెం అది ఎట్లుందంటే మళ్ళీ ఊరికి కంబాక్స్ అంటే పౌచ్ అంటే జస్ట్ ఇట్లా తీసుకొని చేయాలి కదా, అంటే అది నాకు నచ్చలే అంత. సో మల్టీ కలర్ చేసిన ఇది. సో ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి ఇట్లా. యాక్చువల్లీ మీరు ఒకవేళ చేసుకోవాలంటే ఇలా ఒక ఫోన్ కూడా పడుతుంది, పర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. మనీ అదంతా పర్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు, అంటే మీకు ఉంటే. లేకపోతే పౌచ్ పెన్సిల్ పౌచ్ అంతే. నెక్స్ట్ ఇది ఒక బ్యాగ్, నైస్ బ్యాగ్. నైస్ బ్యాగ్. యాక్చువల్లీ ఇది నేను అంతా చేద్దాం అనుకోలేదు. ఇదిగో ఇట్లా వేసుకో, బాగుంది కదా. నాకు ఇది నచ్చింది, ఫ్లవర్. ఈ ఫ్లవర్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్ అంటే అది అంత మంచిగా రాలే, ఎందుకంటే ఇది నా ఫస్ట్ పఫ్ ఫ్లవర్ అనమాట. ఇది అంత మంచిగా రాలే, అంటే ఇంకా చేసిన చాలా. యాక్చువల్లీ ఇది నేను ఒక క్యాప్ లాగా చేద్దాం అనుకున్నా, క్యాట్ క్యాప్. కానీ అది మరీ పెద్ద అయిపోయింది నాకు. అంటే నేను సైజెస్ మంచిగా తీసుకోలేదు, అందుకే టైం పోయింది అది. అందుకే పోయింది, లేకపోతే నా మంచిగా ఉంటుండే, మంచిగా క్యాప్ చేస్తుండే. నెక్స్ట్కి పోతాం. ఓకే, నెక్స్ట్ ఈ
స్కార్ఫ్, మల్టీ కలర్ స్కార్ఫ్. ఇట్లా వేసుకొని నాకైతే ఇది బాగా నచ్చింది అనుకోండి. ఇట్లా వేసుకోండి. యాక్చువల్లీ దీంట్లో వైట్ కూడా యూజ్ చేస్తాను నేను. బాగుంది కదా. ఇట్లా ఏదన్నా కోల్డ్ ప్లేస్కి పోతే ఇట్లా వేసుకోవాలి. ఎంత బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం అబ్బా స్కార్ఫ్స్ అంటే వెచ్చగా ఉండాలి. అంటే ఇక్కడ హైదరాబాద్లో మంచిగా ఉంటుంది, కానీ మనము ఎక్కడైనా కోల్డ్ ప్లేసెస్ హిల్ స్టేషన్కి పోయినప్పుడు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఇది నా ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ చెప్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ అంటే నా బర్త్డేకి నాకు ఇంకా నిట్టింగ్ అంత మంచిది రాదు. సో మా అక్క ఈ 2 గ్లౌజులు చేసి ఇచ్చింది. గ్లౌజెస్ నాకు చాలా బాగా నచ్చినాయి. వేసుకొని చూపిస్తాను కానీ. సో చూడండి గైస్, ఎంత బాగుంది ఫింగర్లెస్ గ్లౌజ్ అయితే. చూడండి కొంచెం ఇది ఇట్లా అయింది. యాక్చువల్లీ అప్పుడు మా అక్క ఇంకా బిగినర్ ఉన్నాయి, నా కోసం ఇవి చేసింది. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. నేనైతే ఫస్ట్లో చూసేసరికి చాలా షాక్ అయిపోయినా నిజంగా చెప్పాలంటే. చాలా బాగున్నాయి నిజంగా. మా అక్క బాగా చేసింది, ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ అ బిగినర్. సో మనం నెక్స్ట్ దాంట్లో పోదాం. సో నెక్స్ట్ అయితే ఇది గ్రీన్ ఇది అన్నమాట. సో ఓకే, ఇది నేను అప్పుడు ఇంకా బిగినర్ని, అంత స్టిఫ్గా చేయలేకపోయినా. ఇది నిజంగా అంటే నాకు అప్పుడు చాలా కన్ఫ్యూజన్ వచ్చిండే ఇది ఎట్లా చేయాలా అని. ఇంకా నేను ఇది చూడండి ఎట్లా చేసిన, అంత గందరగోళం. ఇది నా సెకండ్ అనమాట. అంటే ఏదన్నా టై చేసుకోవడానికి ఇట్లా ఉపయోగపడుతుంది. ఇట్లా అని ఇట్లా అంటే చార్జర్స్ ఏమన్నా ఉంటే అట్లా చేసుకోవడానికి. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. ఇంకా ఇదన్నమాట నా ఫస్ట్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ నేను ఇదంతా తీసేద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే అది రాలేదంటే స్ట్రక్ అయింది. స్ట్రక్ అయ్యేసరికి తీసేద్దాం కట్ చేద్దామంటే ఇంకా రాలే. సో నేను ఇట్లా చేసిన నా ఫస్ట్ ఫ్లవర్ అనమాట. అంటే ఈవెన్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్లా చేసిన, బాగానే వచ్చింది. ఓకే, అంటే నేను ఇంకా ఫస్ట్ బిగినర్నే కదా. అదేంటి ఫస్ట్ బేసిక్ స్టిచ్ చేసిన తర్వాతనే ఇది తెచ్చిన తెలుసా. నిజంగా చాలా బాగుంది యాక్చువల్లీ. అంతే, దిస్ ఇస్ మై ఫస్ట్. ఐ డోంట్ నో హౌ మచ్ మనీ. అంటే నేను ఇవే చేసిన అని కాదు, చాలా చేసిన. ఇంకా చాలామంది చేసిన. అంటే మా అమ్మమ్మల ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో ఉన్నాయి. అంటే ఇంకా మా కజిన్స్కి కూడా ఇచ్చిన నేను. మా అక్కకు కూడా క్రోషే వచ్చు, తనకు కూడా చేస్తుంది. చాలా చేసింది, నాకన్నా ఎక్కువ చేసింది మా అక్క. సో నేను ఇంకా చాలా ఉన్నాయి, అంటే చూపించాలని నేను ఇంకా. ఓకే, సో బాగున్నాయి కదా. ఓకే గైస్, ఇవన్నీ చూపించేసినాం నా క్రోషే ఏమేమైతే చేసినాను. సో మై గైస్, మీరు ఇంకా ఇలాంటివి చేయాలనుకుంటే నన్ను ఫాలో చేయండి. నేను ఎవ్రీడే ఒక వీడియో పెడతాను. ఓకే, మీరు నేర్చుకొని నేను
మీరు నాకు ఒక ఫోటో పంపించవచ్చు. అంటే పంపించడం అట్లా కాదు, అంటే నేర్చుకొని కమెంట్స్ ఇవ్వండి నాకు. అదేంటి నేను ఇట్లా చేసిన, నేను అట్లా చేసిన మీ వల్ల. అంటే నా దగ్గర మీరు నేర్చుకొని నాకు కమెంట్స్ చెప్పండి. సరేనా గైస్? బాయ్ గైస్, లవ్ యూ ఆల్. మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.